ఎలా అనిపించింది నాగార్జున గారు ధనుష్ గారు ఈ కాంబినేషన్ అంతా? నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా, మంచి బ్లాక్ బస్టర్ ఉంది అసలు. డిఎస్పీ అదిరిపోయింది. డైరెక్షన్ శేఖర్ కమలా గారిని నేను చాలా తక్కువ అంచనా వేసా. సో నన్నే ఒంగో పెట్టాడు, అదిరిపోయింది. ధనుష్ అసలైన పాన్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కమలా అని చెప్పుకోవచ్చా? అనుకోవచ్చు అండి. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఓకే. నాగార్జున గారి పెర్ఫార్మెన్స్, ధనుష్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. నాగార్జున గారు కంబ్యాక్ ఇచ్చారు అనుకోవచ్చా? మంచి కంబ్యాక్ ఇది. హీరోయిన్ స్కోప్ శేఖర్ కమలా గారికి, మన ధనుష్ గారికి మంచి బ్లాక్ బస్టర్ పడింది. హీరోయిన్ కంటే ఏమైనా స్కోప్ ఉందని అడుగుతున్నాను. హీరోయిన్ కి స్కోప్ ఏముంటుందా? ఉంది. ఆ అమ్మాయి కూడా మంచి రోల్ ఇచ్చారు రష్మికకి. సో నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ కథ. సో డబ్బు గురించి బాగా చూపించాడు. రొమాన్స్ ఏమైనా ఉందా? లేదు, రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు, ఫైట్స్ ఇలాగా. సో ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ ఉంది. ఇప్పుడు రష్మిక ఉంది కాబట్టి ఇది కూడా 1000 కోట్లు దాటింది. అంటే ఆ ఉన్న 3 సినిమాలు లాస్ట్ లో 1000 కోట్లు దాటి. నేను 1000-2000 చెప్పాను కానీ 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది. మంచి బ్లాక్ బస్టర్ పడింది తెలుగు ఇండస్ట్రీ. సో దీంతో ధనుష్ గారు బాగా చేశారు, నాగార్జున బాగా చేశారు. ఇద్దరు యాక్టింగ్ లో నెంబర్ 1 హీరోసే. యాక్టింగ్ పరంగా ఎవరు పేరు పెట్టను కానీ ధనుష్ గారు డామినేట్ చేశారు అన్నారు. ఆయనదే ఎక్కువ ఉంటది. సో ఒక మాటలో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు ఏం చెప్తారు? ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ పప్పు అన్నం కోసం వచ్చా. నాకు నాగార్జున ధనుష్ గారు మటన్ బిర్యానీ పెట్టారు. నాగార్జున వైఫ్ పేరు అమల బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా. నిజంగా చెప్తున్నా, షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. అంత బాగుంది సినిమా అయితే, ఒకరిని మించి ఒకరు. నాగార్జున గారు అయితే నిజంగా అసలుకి ఈ సినిమాలో హీరో మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు స్టోరీ అయితే నిజంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కొత్త స్టోరీ, కొత్త క్యారెక్టర్లు, మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇందులో అయితే సాంగ్స్ ఉన్నాయి. డిఎస్పి గారు పోయిరా 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 మావా ఏమరాజాలాగా దర్జాగా పోయిరా మావా, అట్లున్నాయి సాంగ్స్ అయితే. నిజంగా మస్తుంది మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. పక్కా బ్లాక్ బస్టర్ హిట్. June 20 డేట్ రాజు పెట్టుకోండి. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది మేడం. ఎవరైనా నిబంధనలు ఏం లేవు, వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది ఏం లేదు. చాలా బాగుంది సినిమా. మరి నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నాగార్జున గారు మన హీరో. నాగార్జున గారిది గెస్ట్ రోల్ ఇచ్చారు, కానీ మన హీరో కాకపోయినా కానీ ధనుష్ మన ఈ సినిమా పరంగా మెచ్చుకోవచ్చు. సినిమా కంటెంట్ ఏంటంటే, ఒక మనిషి డబ్బు కోసం ఎంత కాడికైనా దిగజారుతాడు అనేది చూపించారు. అదే అలా దిగజారుదు అనేది కంటెంట్. మనం చూస్తే ఒకసారి ఇది చాలా దుర్మార్గం, ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు కూడా చూస్తే ఏమవుతుందంటే ఇది కరెక్ట్ కాదు, మనం మారాలి అనేది ఒకటి కంటెంట్ ఇచ్చాడు. అదంతా ఎలా అనిపించింది మరి? బాగుంది మేడం. పాట కూడా పోయిరా 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 మామ, ఆ సాంగ్ కూడా బాగుంది. కొంచెం బాధ కూడా అనిపించింది. మరి వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? రష్మిక, నాగార్జున గారు, అలాగే ధనుష్. బాగుంది మేడం. కంటెంట్ అయితే చాలా బాగుంది. రొమాన్స్ అవి అన్ని. నాకైతే నేను ఎక్కువ రొమాన్స్ ఆశిస్తా. ఈ సినిమా పరంగా మాత్రం ఏం ఆశిస్తలే. బాగుంది. జెన్యున్ గా వీళ్ళు చూడాలి వీళ్ళు చూడొద్దు అనేది ఏం లేదు. జెన్యున్ కంటెంట్. అంటే నాగార్జున గారికి మళ్ళీ కంబ్యాక్ వచ్చిందనే చెప్పుకోవచ్చు ఈ మూవీతో. బాగుంది. ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇస్తారు? మనం ఎంతైనా ఇవ్వచ్చు మేడం. ఎల్కేజీ సినిమా కదా, ఎవరైనా చూడొచ్చు. ఆయన పెట్టిన దానికి 100 రెట్లు ఎక్కువ రావాలని చెప్పేసి ప్రొడ్యూసర్ కి డబ్బులు నేను కోరుకుంటున్నా. చాలా బాగుంది. ఐ లవ్ యూ కుబేరా. ధనుష్, రష్మిక మందన, అలాగే కొత్త న్యూ విలన్ నలుగురు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీ. ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో అవార్డు వస్తుంది. శేఖర్ కమలాకి ఇది ఒక ఎక్స్ట్రాడినరీ, ఒక మైల్ స్టార్. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి చూడొద్దు, అందులో ఉన్న ప్లస్ పాయింట్స్ కనుక తీసుకుంటే మైనస్ పాయింట్స్ అనేది మనం పట్టించుకోవద్దు. ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ ఎట్ ఆల్. ఓకే, నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసామని చెప్పి. అది అలాగే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఓకే, సో మెయిన్ డెఫినెట్లీ అందరికీ ఇది సక్సెస్. నెక్స్ట్ ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా సక్సెస్. ఇది ఒక హెడ్ లిఫ్ట్. ఒక టాలీవుడ్ ఒక గొప్ప సినిమా తీసినందుకు హెడ్ లిఫ్ట్ అవుతుంది ఇది.
ఇది ఏంటంటే మెల్లగా పికప్ అవుతుంది, మేబీ మెల్లగా పికప్ అవుతుంది. అది నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్లోకి విపరీతంగా అందుకుంటుంది. ఇది అద్భుతమైన సక్సెస్ ఇది. అండ్ నాగార్జున గారికి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రావాలి అని ఆశిస్తున్నా. నాగార్జున గారు ఇలాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మా జనాలకి కింగే ఆయన. అలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటే ఇంకా ఎదిగిపోతారే తప్ప ఎప్పుడు చిన్న చూపు అనేది మాత్రం రాదు ఖచ్చితంగా నాగార్జున గారి మీద. రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు అని చెప్పను. ఎందుకు అంటే రష్మిక క్యారెక్టర్కి మీరు స్క్రీన్ టైం లేకపోయినా ఆమె క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఆమె లేకపోతే ఒక స్టేజ్లో సినిమా అనేది ముందుకు వెళ్ళదు. సో దేవుడు సాయం అనే మాటకు వస్తే రష్మిక అక్కడ కనెక్ట్ అవుతుంది సినిమాకి. సో అక్కడ ఒక దేవుడి రూపంలో సాయం చేసింది ధనుష్కి. సో ఆ సాయం అనేది లేకపోతే ధనుష్ అనేటోడు ముందడుగు వేయలేడు ఒక పిచ్చగాడిలాగా. సో రష్మిక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదని మాత్రం చెప్పను. స్క్రీన్ టైం లేకపోయి ఉండొచ్చు, బట్ ఇంపార్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. నేను 3 ఇస్తా, 3 to 3.5. శేఖర్ కమల్ బ్రాండ్ చూపించారు మొత్తం మూవీ. టోటల్ ఎక్కువ ధనుషే. నాగార్జున యాక్టింగ్ బీట్ చేశారా? నాగార్జున బాగానే ఉంది, కొద్దిగా మొన్న సినిమాల కంటే బెటర్గా ఉంది. మన ముగ్గురు కాంబినేషన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, కాంబినేషన్ అయితే చాలా బాగుంది. కుబేరా ఇస్ గుడ్ మూవీ. బీజిఎం అదంతా ఎలా బాగుందమ్మా, బీజిఎం స్లోగా బాగానే ఉంది. కుబేరా మూవీ చూడడం జరిగింది. కుబేరా మూవీ ఏంటంటే ముఖ్యంగా ధనుష్ కోసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కాలీవుడ్ నుంచి తెచ్చుకోవాలి ఈ యాక్టర్, మనకి తెలుగులో లేడా అనిపించింది. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ధనుష్ తప్ప ఇంకెవరు వచ్చేయలేరు అని అంత విధంగా జీవించడని చెప్పాలి. ఇన్నోసెంట్ గానీ పిచ్చిగాడిగా ఆ క్యారెక్టర్లు ఒదుకుపోవడం కానీ నిజంగా క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. ఇంకా నాగార్జున గారి కోసం మాట్లాడుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేశాడు ఆయన. ఇదే డీసెంట్ పర్ఫార్మెన్స్, ఇదే పవర్ఫుల్ రోల్ చాలా చేశాడు ఆయన యాక్టింగ్ రెగ్యులర్ గానే ఉంది. బట్ ధనుష్ అయితే నిజంగా ఇంకో విశ్వరూపం చూపించాడని చెప్పాలి. ఆస్కర్ రేంజ్ లో మనకి నటించాడు. ఇంకా శేఖర్ కమల్ గారు ఏదైతే రాసుకున్నారో డబ్బుకి అత్యాసుకున్న మధ్య అది ఎమోషనల్ గా చెప్పడం ట్రై చేశాడు. బట్ అది కూడా వర్కౌట్ అయిందని చెప్పాలి. బట్ 3 గంటల 5 నిమిషాలు అనేది కొంచెం లెంత్ ఎక్కువైందన్న. చూసినంతసేపు బోరు కొట్టదు, బట్ ఎమోషనల్ గా క్లాసిక్ గా ఏం జరుగుతుంది ఇంటెన్షన్ తోనే వెళ్తుంటది. బట్ ఇంకా క్లైమాక్స్ రాదు అన్న ఒక ఇంత ఫీల్ అయితే కొంచెం లాగ్ అనిపించింది సెకండ్ హాఫ్ లో. అది కానీ ఇంకో 20-30 మినిట్స్ ట్రిమ్ చేస్తుంటే సినిమా నిజంగా ఒక క్లాసీ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా రష్మి గారి క్యారెక్టర్ కోసం మాట్లాడుకుంటే ఆవిడ క్యారెక్టర్ సినిమాకి వేస్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి ఒక క్రేజ్ కోసం, ఒక స్టార్ కాస్ట్ కోసం తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఓవరాల్ గా సినిమా అంతా కూడా ధనుష్ గారు నాగార్జున గారి మీద నడుస్తుంది. బట్ అక్కడ కొంచెం గూజ్ బంప్ సీన్స్, మాస్ సీన్స్ లెవెల్లో క్లాసిక్ స్టైల్ ఇస్తారనమాట. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్ గా, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా తీశారు. సో ఇది కానీ ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు, కానీ రెండోసారి చూడాలి అంటే కనుక ఆ లెంత్ వల్ల కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది సినిమాలో. బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఆయన ఇచ్చిన ఎవ్రీ ఎమోషనల్ సీన్స్ ఇచ్చిన బీజిఎం మాత్రం వేరే లెవెల్ ఉంది, కొత్తగా ఇచ్చారు. బట్ పోయిరా సాంగ్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా థియేటర్లో కూడా చాలా సందడి చేసింది. ఇంకా సింగిల్ థియేటర్ ఇంకా బాగుంది అనమాట. సో శేఖర్ కమల్ గారు చెప్పాలనుకుంటే క్లియర్ కట్ గా చెప్పారు, బట్ లెంత్ ఎక్కువైందన్న. ఓవరాల్ గా అయితే రేటింగ్ వరకు చూసుకుంటే 3 ఇస్తాను. సినిమా అయితే బ్లాక్ బస్టర్. డైరెక్షన్ ని ఇది వరకు ఉన్నది ఏంటంటే రొమాంటిక్ మూవీస్ అలా తీసేవారు. ఇప్పుడు ఈ మూవీలో ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూస్, ఒక బిలియనర్ కి ఒక బిచ్చగాడికి మధ్య ఉండే క్లాషెస్ ఎలా ఉంటుంది, దాంట్లో నాగార్జున గారు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది, అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఒక బిచ్చగాడిగా అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు సార్ మూవీ చూసుకోవచ్చు మీరు. సార్ మూవీలో ఎంత సటిల్గా చేశారో ఇందులో బిచ్చగాడిగా కూడా అంతే టైప్ ఆఫ్ ఎలివేషన్, అంతే టైప్ ఆఫ్ నీట్గా చాలా బాగా పర్ఫామ్ చేశారు అనిపించింది. డిఎస్పీ మ్యూజిక్ బాగుంది. డామినేటింగ్ ధనుష్. ఆబ్వియస్లీ ధనుష్ గారు బెగ్గర్గా పర్ఫార్మెన్స్ మీకు బాగా అనిపిస్తుంది కాబట్టి ధనుష్ గారి పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది. నాగార్జున గారు కూడా చాలా నీట్గా చేశారు. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఒక బిజినెస్ మ్యాన్ వాళ్ళ సైడ్ ఉండి కొద్దిసేపు ఉన్న తర్వాత చేంజ్ అవుతారు. సో అట్లా రెండిటి సైడ్ కాన్ఫ్లిక్టెడ్గా ఎలా హ్యాండిల్ అంటే బాగా నీట్గా హ్యాండిల్ చేశారు నాగార్జున గారు. చాలా మంచి కంబ్యాక్. ఎందుకంటే ఒక హీరోగా చేస్తూ ఇట్లాంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం నాట్ ఈజీ. బట్ నాగార్జున గారు చాలా నీట్గా చాలా హుందాగా హ్యాండిల్ చేశారు. అండ్ అందరూ అంటారు కదా ఇప్పుడు తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్ ఎందుకు అట్లుంటాయి, మన తెలుగు మూవీస్ ఎందుకు ఇట్లా ఉండవని. ఈ మూవీ చూస్తే ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ దొరికేస్తుంది. మన తెలుగు మూవీస్ కూడా అదే స్టాండర్డ్, అదే టెంపోలో చేస్తారు. సో శేఖర్ కమల గారు అది ప్రూవ్ చేశారు. అంత బాగా నీట్గా రౌండ్ ఆఫ్ చేశారు. ఉన్నవాడి దగ్గర డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది. మనము ఒకరికి ఊడిగం చేసేదానికన్నా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు సమానం అన్న పాయింట్ని శేఖర్ కమల గారు
చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఆయన 25 మూవీ అని కాదు కానీ 25 ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక డిప్రెషన్ అనేది ఉంటుంది. కెరీర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ప్లానింగ్ ఏంటి అనేది. బట్ వాటన్నిటితో మనం భూమి మీద ఉన్నాం కాబట్టి అందరం సమానమే అన్న పాయింట్ని తమిళ ఫ్లేవర్ తగ్గట్టుగా స్క్రీన్ ప్లే కానీ మేకింగ్ కానీ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ధనుష్ తక్కువ కాదు, నాగార్జున తక్కువ కాదు. కథకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి ఆ కథకు తగ్గట్టుగా వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చాలా బాగుంది. కొన్ని సీన్స్లో అయితే కనుక ధనుష్ తీసుకున్న పాయింట్ కామన్ పాయింట్ కాదు, క్యాజువల్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరు అడుక్కున్న వాళ్ళతో సమానమే. బట్ ఏంటంటే ఈ సినిమాని అన్ని కథలతో కాకుండా కథనే ఒక కథ సృష్టించి పాత్రలు ఎలాగ చేశారనేది మనం వాచ్ చేయొచ్చు. వాచబుల్ మూవీ. సీన్లు అద్భుతంగా శేఖర్ కమ్ములో చూపించాడు అనిపించింది. అంటే సినిమా మొత్తం కూడా అన్ని కావాలనుకున్న ఒక బిలియనీర్కి ఏమి వద్దనుకున్న ఒక బిచ్చగాడికి మధ్య వీళ్ళిద్దరి మధ్య సాగే సీన్లు చాలా బాగా చూపించాడు శేఖర్ కమ్ముల. సాంగ్స్ మన ఎప్పుడు అన్నట్టుగానే ఒక మీనింగ్ఫుల్ సాంగ్ ఉంది, ఒకటి మంచిగా ఎప్పుడో సినిమా రిలీజ్ ముందే సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి అది సూపర్గా అనిపించింది. ఆ సాంగ్ విజువలైజేషన్ కూడా లాస్ట్ క్లైమాక్స్లో పండింది. సాంగ్ అయితే బాగుంది. డిఎస్పి మ్యూజిక్కే దీనికి బ్యాక్ బోన్ అనొచ్చు ఈ ఫిల్మ్కి. అంటే ప్రతి చిన్న సీన్లు కూడా సరిగ్గా నచ్చని సీన్లు కూడా డిఎస్పి మ్యూజిక్ తోటి ఒక హైట్లో పెంచాడు, ఒక హైట్లో చూపించాడు. డిఎస్పి సీన్లు మాత్రం బాగుంది. డిఎస్పి బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్ డిఎస్పి మాత్రం. ఇది పాన్ ఇండియా అనుకుని తీయలేదు కానీ ఇండియా మొత్తం ఒక రిలవెంట్గా ఉండేటట్టు సబ్జెక్ట్ తీసుకొని చూపించాడు. కాకపోతే దీంట్లో పాన్ ఇండియా అవునవునవును గుడ్ అటెంప్ట్ అనొచ్చు. గుడ్ అటెంప్ట్ అనొచ్చు. రేటింగ్ 3 ఇస్తామండి. అంటే శేఖర్ కమ్ములది ఇది తను ఏం చెప్పాలనుకున్నాడో స్టోరీ టెల్లింగ్ని హానెస్ట్గా చెప్పాడు. నాకు బాగా నచ్చిన ప్లాట్ ఏంటంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. అండ్ మెయిన్గా ఇందులో ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే నాగార్జున అండ్ రష్మిక అండ్ ధనుష్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్. సినిమాకి బాగా ప్లస్ అయింది ఏంటంటే ఇంకొకటి డిఎస్పి బీజిఎం అండి. డిఎస్పి బీజిఎం చాలా ప్లస్ అయింది. తండేల్ తర్వాత ఒక లవ్ స్టోరీకి ఓల్డ్ అయిపోతారు కానీ మన డిఎస్పి అన్న మ్యూజిక్ ఎప్పుడు ఎవరు క్రియేట్ అండి యంగ్ ఎవర్ సెల్యూట్ టు డిఎస్పి అన్న ఫర్ దిస్ ఫంటాబులస్ మెలోడియస్. బాలయ్య బాబు కూడా ఇంప్రెస్ అయిపోతాడు. రష్మి గారు అయితే ఇంకా ఇంప్రెస్ అనే కొత్త వాడు ఇంకా ఎత్తుకుంటారు. థ్యాంక్ యూ సెల్యూట్ టు డిఎస్పి అన్న. పిపిపి డుమ్ మనం ఎప్పుడు అందరితో ఉన్నా కూడా సింగిల్ గా ఉన్నట్టే వేటూరు సుందరరామూర్తి గారు లాగా అక్కినే నాగార్జున గారు మనం ఎదుగుతూ ఉంటాం. మనకి ఎవరితో సంబంధం లేదు కానీ అందరితో బంధం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డిఎస్పి అన్న ఫర్ యువర్ ఫంటాబులస్ మ్యూజిక్. ధనుష్ గురించి అంటే ఆయన అందరికీ ఒక గొప్ప మాట చెప్పారు. అంటే ధనుష్ గారు చెప్పాలంటే అప్పు గురించి చెప్పారు కదా. 100 రూపాయలు ఉన్నాడికి 200 ఉంటుంది అప్పు, 1 కోటి ఉన్నాడికి 2 కోట్లు అన్నారు. సో ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. ఎదుటి వ్యక్తిలో మంచి సంస్కారం ఉంటే గ్రాస్ప్ చేసుకోండి. మీకు ఆయన ఇంకోటి చెప్పారు ఆ లాంగ్వేజ్లోనే. ప్రతిరోజు ఒక మనిషి పుట్టి చనిపోయే వరకు ప్రతిరోజు పొద్దున్న లేచి రాత్రి వరకు 2 భోజనాలు వచ్చి అంటే మనం ఎంత అదృష్టం. అలాగా ఒక భోజనం తిన్నామంటే ఆ రోజు మనం కుబేరుడి కింద లెక్క. అంతేకాని మనం ఇంకోటితో కంపేర్ చేసుకుని ఉన్న అత్యాస పనికిరాదు. మనిషికి ఆశ ఉండాలి, సంస్కారం ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు ఆయన ఎదిగే కొద్దీ ఒక డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, ఎన్నో ఒక సింగర్ కావచ్చు, ద వే ఈజ్ ఎవాల్వింగ్. ఏంటంటే మనకి ఇప్పుడు తెలియక ఏంటంటే అందరూ ఇప్పుడు గ్రూప్స్ కింద అయిపోయి కొంతమంది తెలుగు వాళ్ళు తమిళ తట్టడం అలా కాదు. ఏంటంటే ఒక శేఖర్ కమ్ముల గారు కానీ, అక్కినే నాగార్జున గారు కానీ, ధనుష్ గారు కానీ, ఒక వేటూరు సుందరరామూర్తి గారికి వాళ్ళకి ప్రపంచ భాషలందరూ ఒకటే. బాలసుబ్రహ్మణ్యం గారికి ఏంటంటే మనం సంస్కరించుకుందాం, పక్కవాడిని గౌరవిద్దాం. అదే తరహా. అందుకనే ఈ టీము 25 ఇయర్స్, శేఖర్ కమ్ముల గారి 25 ఇయర్స్, ఒక అక్కినే నాగార్జున గారి దీంతో ప్రాజెక్ట్తో మన ధనుష్ గారు దాంతో కొలాబరేట్ అయ్యి డిఎస్పి మ్యూజిక్. మనం ఎప్పుడో ఇళయరాజా గారి గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈజ్ ఎ లెజెండ్, ఎవ్రీబడి నోస్. బట్ ఆయన ఏకలవ్య గురుడిగా భావించే మన డిఎస్పి అన్న ఆయన మ్యూజిక్ అదిరిపోయింది కదా. ఈవెన్ మెగాస్టార్లో వాళ్ళు కూడా ఓల్డ్ అయిపోతారు. మన వేటూరు సుందరరామూర్తి గారి పాట ఆయన్ని హెవెన్ నుంచి కూడా అలా చిరుజల్లులో పడుతూ ఉంటుంది. డిఎస్పి మ్యూజిక్ కూడా అంతే. ప్రతిరోజు కొత్తగా పుట్టినట్టు అందరూ ఫస్ట్ సమాజం అంటారు, బొప్పాయికి నేననేది ఎక్కువ వాడతారు. డిఎస్పి అన్న ఫస్ట్ ఎలా ఉన్నారో తర్వాత ఫస్ట్ మామూలుగా ఉంటారు. సక్సెస్ వచ్చే కొద్దీ వాళ్ళ గురువులకి చేతులు కట్టుకుని ఇంకా సంస్కారంతో
నేను అనేది కాకుండా నాన్ననే వాడతారు.